శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, మీ మాటకు గౌరవం ఇచ్చి నిన్న జరిగిన సంఘటన గురించి నేను ప్రస్తావించకుండా అది వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. అధ్యక్ష, నిన్న గవర్నర్ గారు ప్రస్తావించిన విషయానికి వస్తే, నిన్నటి గవర్నర్ గారు ప్రసంగం వాస్తవాలకు దగ్గరగా ఉంది. అధ్యక్ష, రాష్ట్ర విభజన అనంతరం మన రాష్ట్రం ఆర్థికంగా చాలా వెనుకబడిపోయింది. అధ్యక్ష, ఆ వెనుకబడిన రాష్ట్రాన్ని కూడా తన పాలన దక్షతతో చంద్రబాబు నాయుడు గారు తిరిగి గాడిలో పెట్టారు. అధ్యక్ష, కానీ మన దురదృష్టం 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, రాష్ట్ర విభజన అయిన తర్వాత మనం ఎంత నష్టపోయామో అంతకు మించి గత ప్రభుత్వం పాలకుల నిర్లక్ష్యం వైఖరి కారణంగా నష్టపోయాం. అధ్యక్ష, గత పాలకులు నిర్లక్ష్యం కారణంగా మనం రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన మాట వాస్తవం. అధ్యక్ష, అయినా కూడా ప్రజలకు మంచి చేయాలని, సంక్షేమం మరియు అభివృద్ధిని సమపాలనలో అందించాలన్న ఆలోచన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పాలన గవర్నర్ గారు ప్రశంసించడం చాలా సంతోషంగా ఉంది. అధ్యక్ష, అందుకు ముఖ్యంగా గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ముందుగా సంక్షేమ విషయానికి వస్తే, గతంలో వృద్ధులు పెన్షన్ 3,000 ఇవ్వగా, ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి 4,000 పెన్షన్ని ప్రతి నెల 1వ తారీఖునే అందించడం చాలా సంతోషంగా ఉంది. అధ్యక్ష, అలాగే గతంలో వికలాంగులకు 3,000 పెన్షన్లు ఇస్తుండగా ఇప్పుడు దాన్ని 6,000కు పెంచి వికలాంగుల అభ్యున్నతకు, అలాగే వారి ఆత్మ గౌరవానికి చంద్రబాబు నాయుడు గారు తోడ్పాటు అందిస్తున్నారు. అధ్యక్ష, అలాగే అధ్యక్ష, శాశ్వత వికలాంగులకు 15